పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని నిరసిస్తూ తహసీల్ చౌరస్తా వద్ద జిల్లా కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు ఏపీపీ నాయకులు. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాకేష్, నగర కార్యదర్శి రాపాక నిఖిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుతుంటే విద్యార్థులకి చేతగాని ముఖ్యమంత్రి విద్యార్థులకు రావాల్సిన ఫీజులు ఇవ్వకుండా ఉన్నత చదువులకు దూరం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు చెలగట్టమా విద్యార్థులతో జస్టిస్ 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 ప్రభుత్వమా మీకెందుకు ప్రభుత్వమా చాతగాని ప్రభుత్వమా మీకెందుకు అధికారం చాతగాని ప్రభుత్వమా రాజీనామా చేయాలి చాతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి చాతగాని స్కాలర్షిప్లను వెంటనే మీకెందుకు అధికారం చాతగాని ప్రభుత్వమా మీకెందుకు అధికారం ప్రభుత్వమా ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను 10,000 కోట్లను విడుదల చేయాలని చెప్పేసి జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలని ఈరోజు డిగ్రీలకు, ఇంటర్లు, పీజీలు వేస్తూ ఉంటే వాళ్ళ చదువుకును మానేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కుట్రలు పడుతూ ఉన్నాడు. పేద విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు 10,000 కోట్లు ఈరోజు పెండింగ్లో వచ్చి పేద బడుగు బలైన విద్యార్థుల వర్గాల పట్ల ఈరోజు ఒక తీరని శాపంగా ఈరోజు వాళ్ళ యొక్క ఆశలపైన నీళ్లు చల్లుతూ ఉన్నాడు. ఈరోజు యొక్క రేవంత్ రెడ్డి ఒకటి అడుగుతున్నా, ఆ రోజు నీ ఎన్నికల హామీలలో విద్యార్థులు గుర్తుకొచ్చారు. ఆ రోజు నువ్వు ఈరోజు యొక్క సీఎం కావడానికి నీకు విద్యార్థులు ఓట్లు గుర్తుకొచ్చినాయి. కానీ ఈరోజు విద్యార్థులు అయ్యా మాకు చదువులకు డబ్బులు కావాలంటే ఈరోజు నువ్వు వాళ్ళను అరెస్టులు చేపిస్తూ ఉన్నావు, ఉద్యోగాలు కావాలంటే లాఠీ చార్జీలు చేపిస్తూ ఉన్నావు. ఇక్కడ కన్నతల్లికి అన్నం పెట్టినోడట, పిన్న తల్లికి ఇంకా బంగారు కాల్చిండట. ఈరోజు విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వక, రియంబర్స్మెంట్ ఇవ్వక అక్కడ పోయేనో నీట్గా అని చెప్పి సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. సపోర్ట్ తప్పులేదు, కానీ తెలంగాణలో ఉన్న విద్యార్థులు కూడా నువ్వు పట్టించుకోవాలి తప్పకుండా. రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి
స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ను విడుదల చేయాలి. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ను త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన నువ్వు భర్తీ చేయాలని చెప్పేసి ఏబీపీ జగిత్యాల డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో నీ మంత్రులు ఉన్నారు కదా, నీ మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకొని మాకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తీసుకునేంత వరకు ధర్నాలు, రాష్ట్రోకలు, ఉద్యమాలు చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఉద్యమాలు విద్యార్థులు కానీ కొత్త కాదు. తెలంగాణ కోసం కొట్లాడినాం, స్కాలర్షిప్ల కోసం కొట్లాడుతున్నాం, రేపటి ఉద్యోగుల కోసం కూడా కొట్లాడతాం. ఇది మైండ్లో పెట్టుకో. తప్పకుండా విద్యార్థి లోకాలందరూ కూడా మనం రోడ్లు పాలు చేస్తే నిన్ను రోడ్డు పాలు చేసి నీ యొక్క గద్దె నుంచి నీ యొక్క సీఎం కుర్చీని నింపేంత వరకు ఏబీపీ నిలవదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రాకేష్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఏబీవీపీ. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న తహసీల్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటంటే రాష్ట్రంలో దాదాపు 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. దాదాపు సంవత్సరానికి 2.5 లక్షల మంది విద్యార్థులు కోర్సు పూర్తి చేయలేక రియంబర్స్మెంట్ రాని కారణంగా కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టాలని వేధింపులు గురి చేస్తే చదువు పనిచేసి వలసకెళ్లే పరిస్థితి తెలంగాణ నెలకొంది. దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు కోర్సు పూర్తి చేసి రియంబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్లు రాక, దీని కారణంగా ఎంతోమంది పేద విద్యార్థులు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని యువత ప్రధాన అంశాల్లో వెనుకబడడం జరుగుతుంది. దీని కారణంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ఏబీవీపీ పిలుపునివ్వడం జరిగింది. వెంటనే విద్యాశాఖ మంత్రి వివరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతున్నారో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ నుంచి హెచ్చరించడం జరుగుతుంది.